వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడమే కాదు, సో నేను చెప్తా ఉంటా రికార్డ్స్ గురించి, మీరు కొడతా ఉండాలి. లేదంటే మీకేమైనా కొత్త రికార్డ్ తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయండి. నైజాం టికెట్ మీకు తెలిసే ఉంటుంది, 5 లక్షలకు అమ్ముడుపోయింది ఫస్ట్ టికెట్. చెన్నై వచ్చేసి 1,72,000కి అమ్ముడుపోయింది. విశ్వనాథ్ సంబంధించిన కూకట్పల్లికి సంబంధించిన థియేటరు ఫస్ట్ టికెట్ 1,53,211 రూపాయలకు అమ్ముడుపోయింది. అండ్ బెంగళూరుకు సంబంధించిన టికెట్ 3,61,300 అమ్ముడుపోయింది ఫస్ట్ టికెట్. సో ఓవరాల్గా 11,86,511 రూపాయలు జనసేన పార్టీకి అయితే డొనేట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలు అయితే ఓపెన్ అయినాయి. సో అందులో ఒంగోలు, చీరాల, గుంటూరు ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. అండ్ ఇప్పటి వరకు అందిన రిపోర్ట్ ప్రకారం 52% ఆక్యుపెన్సీ అయితే అయింది. అండ్ 1,200 టికెట్స్ అమ్ముడుపోయి 10 లక్షల రూపాయలు అయితే సో కలెక్ట్ చేసింది. అండ్ యూఎస్ఏ విషయానికి వచ్చినట్లయితే 465 లొకేషన్స్, 1990 షోస్. నిన్న ఒక్కరోజే 100K టికెట్స్ అమ్ముడుపోయినాయి నిన్న. సో ఒకేసారి జంప్ కనబడింది. సో నిన్న 57,936 టికెట్స్తో $1.68 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికా విషయానికి వచ్చినట్లయితే $1.83 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. టికెట్స్ విషయానికి వచ్చినట్లయితే 63,520 టికెట్లు. అండ్ కెనడా విషయానికి వచ్చినట్లయితే ఓజీ టాప్లో ఉంది. కల్కి అండ్ దేవరా, పుష్ప 2 ఈ మూడిట్లను దాటి ఓజీ మూవీ $156,000తో టాప్లో ఉంది. కల్కి 134,477, దేవరా వచ్చేసి 109,000, పుష్ప 2 వచ్చేసి 78,000. అండ్ ఈ కింద నేను చెప్పిన లిస్టు కల్కి, పుష్ప 2, దేవరా ఇవన్నీ తెలుగు, హిందీ, తమిళ, మలయాళం అన్ని భాషల్లో రిలీజ్ అయింది. బట్ ఓజీ మూవీ ఓన్లీ తెలుగు ఇప్పటి వరకు. నో ప్రమోషన్స్, నో ట్రైలర్ రిలీజ్, నో ప్రీ రిలీజ్ ఈవెంట్, నో కౌంట్డౌన్ పోస్టర్స్, నో ప్రీమియర్ షోస్ ఇవేవి లేకుండా ఒక హీరో వచ్చి బయటికి వచ్చి నా సినిమా రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పలేదు. ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు. సండే దాకా టైం ఉంది. సండే సెప్టెంబర్ 21 10:08 అంటే మార్నింగ్ 10:08 రిలీజ్ కాబోతుంది. జస్ట్ సినిమాకు 4 రోజుల ముందే రిలీజ్ కాబోతుంది. అయినా కూడా కలెక్షన్స్లో ఎటువంటి తగ్గు లేదు, ఇంకా పెరుగుతానే ఉంది. ఇంకొక రికార్డ్ ఏంటంటే ఓవర్సీస్లో ఏకంగా 90K టికెట్స్ అమ్ముడుపోయినాయి ఇప్పటి వరకు టోటల్గా ఓవర్సీస్. అండ్ ఆస్ట్రేలియా విషయానికి వచ్చినట్లయితే $125K అయితే వచ్చినాయి, అంటే $125,000. బుక్ మై షోలో 3 లక్షలకు పైగా ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు. ఓన్లీ సినిమాస్లో $1 మిలియన్+ అయితే కలెక్ట్ చేసింది. అండ్ అదేవిధంగా కల్కి, ఓజీ, పుష్ప 2, దేవరా, సో ఈ లైనప్లో ఓజీ సెకండ్ పొజిషన్లో ఉంది ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో $1.83 మిలియన్ తోటి. ఓన్లీ 2020 షోస్ మాత్రమే. బట్ మిగిలిన మూవీస్ చూసుకున్నట్లయితే కల్కి టాప్లో ఉంది నార్త్ అమెరికా పరంగా $1.95 మిలియన్ తోటి, 3,445 షోస్. పుష్ప 2 3,655 షోస్ తోటి $1.75 మిలియన్ థర్డ్ పొజిషన్లో ఉంది. దేవరా వచ్చేసి 1.73 మిలియన్. అండ్ కూలీ వచ్చేసి 1.42 మిలియన్. స్టిల్ ఓజీ సినిమా ఓన్లీ తెలుగు వర్షన్స్ తోటి ఇవన్నిటికీ పోటీ ఇచ్చి టాప్ 2లో ఉందంటే ఓజీ మామూలు విషయం కాదు. ట్రైలర్ రిలీజ్ అయినాక మేబీ అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందేమో, సో చూడాలి. బెనిఫిట్ షోస్కి మాత్రమే 1,000 రూపీస్. మిగిలిన షోస్ ఏవైతే ఉంటాయో ఓన్లీ మల్టీప్లెక్స్లలో 125 రూపీస్ ఎక్స్ట్రా అండ్ సింగిల్ స్క్రీన్లో 75 రూపీస్ ఎక్స్ట్రా. అది ఓన్లీ డే 1, డే 2 ఓన్లీ 2-3 డేస్ మాత్రమే ఉంటుంది. సో సినిమా చూడాలి. సినిమా అనేది కొందరు చూస్తారు, కొందరు చూడరు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సినిమానే కాదు ఇలాంటి పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ అయినా మామూలుగానే ఉంటాయి ఇలా రేట్స్. పుష్ప 2 అప్పుడు చూసినాం, బాహుబలి 2 అప్పుడు చూసినాం, RRR అప్పుడు చూసినాం. ఈ రేట్లు ఏమి కొత్త కాదు. సో ఇప్పుడు ఓజీని మాత్రం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. అన్ని పెద్ద సినిమాలకు ఈ రేంజ్లోనే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బెనిఫిట్ షోకి వెళ్తారు, లేని వాళ్ళు నార్మల్ షోస్కి వెళ్తారు. అది మీ ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది. మామూలుగా ఇవన్నీ చిల్లర రాజకీయాలు ఈ సినిమా థియేటర్లకు పనికిరావని నేను అనుకుంటున్నా. సో ఇంకేనీ రికార్డ్ మీరు చూసినట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి. సో ఇదైతే నేను ఇప్పటివరకు చూసిన రికార్డ్స్. ట్రైలర్ రిలీజ్ అయ్యే 1 అవర్ ముందు మన ఛానల్లో లైవ్ ఉంటుంది. లైవ్లో పాల్గొంటూ సో ట్రైలర్ చూడాలి. ట్రైలర్ చూసి కమెంట్ చేద్దాం అందరం. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.